9 AM అండ్ ఈవినింగ్ 4 to 6 PM ఉంటుంది. అండ్ మన ఫోటో షూట్స్ చేసుకోవాలి. సో మన స్టే ఇక్కడ అంటే అక్కడ యాప్స్ టైప్ హౌసెస్ అయితే ఉన్నాయి. కోకిల సౌండ్ అంటే చాలా బ్యూటిఫుల్. చూద్దాం ఈడ దుర్గం. బ్యూటిఫుల్ గార్డెన్ అయితే సైలెంట్ అండ్ పీస్ఫుల్. ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఇక్కడ చూపిస్తాను నేను. దీన్ని ఏమంటారో చెప్పండి. సో మొత్తానికి డాగ్స్ ఉన్న ప్లేస్ ఇన్సైడ్ ఫీకస్ గార్డెన్, రోడ్ నెంబర్ 51 జూబ్లీ హిల్స్. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతా. లింక్ క్లిక్ చేసి వచ్చేసారు మ్యాప్లో. వి రీచ్ టు ఫీకస్ గార్డెన్. మార్నింగ్ 6 to 9 AM అండ్ ఈవినింగ్ 4 to 6 PM ఉంటుంది. సో ఎంట్రన్స్లో పెద్ద పాండ్ అయితే ఉంది అటు సైడ్ లెఫ్ట్ సైడ్. సమ్మర్ సీజన్గా మొత్తం అయితే ఎండిపోయింది. సో వన్ ఆఫ్ ద సైలెంట్ అండ్ బ్యూటిఫుల్ పార్క్. ముందుకైతే పోదాం, చూద్దాం ఎట్లుంటుందో. మనం ఎంట్రన్స్ దగ్గర పాండ్ అయితే చూసినాం కదా. ఈ మంచి బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఉంది, క్లీన్ అండ్ నీట్. సో ఇక్కడ ఎంట్రన్స్ అనుకోండి 3 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ మన దుర్గం చెరువుకి, మిడిల్లో ఒక వే ఉంది ఇల్ మీదకి, అండ్ ఇక్కడ రైట్ సైడ్ కూడా ఒక వే ఉంది. సో అన్నీ మొత్తం తిరిగి అయితే ఇక్కడికి రావచ్చు మనం ఫీకస్ గార్డెన్. సో ఇక్కడైతే ఫుడ్, పెట్స్కి ఫుడ్ అయితే పెట్టిరు. మొత్తం డాగ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అక్కడైతే పండుకొని ఉన్నాయి. సో ఫస్ట్ మనం దుర్గం చెరువు రూట్ లెఫ్ట్ సైడ్ అయితే పోదాం. సో కూర్చోనీకైతే బాగుంది. హట్స్ టైప్ అయితే అక్కడ వేసారు, టేబుల్స్ ప్లస్ అది మీరు చూస్తున్నారు కదా. సో బెస్ట్ ప్లేస్ ఫర్ ఈవినింగ్ వాక్. అండ్ ఏమైనా ఫోటో షూట్స్ చేసుకోవాలంటే మెల్లగా తీసుకొని రావచ్చు. మధ్యలో సెక్యూరిటీ అయితే అడుగుతున్నాడు, బట్ డిపెండ్స్ ఆన్ అస్. అదైతే డెడ్ ఎండ్. బట్ ఇంకొక వే ఉంది చూడు మిడిల్లో, అది డెడ్ ఎండ్. సో స్ట్రేట్ అయితే పోదాం, ఎట్లుందో చూద్దాం. సో మనం కిందికైతే పోతున్నాం. ఈ ఫుడ్ స్టెప్స్ అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుంది, నీట్ అండ్ కూల్. సైడ్ సీనరీ అయితే చాలా బాగుంది. అండ్ నేచర్ లవర్స్ అయితే ఎవరైతే ఉంటారో డెఫినెట్గా వాళ్ళు వచ్చి విజిట్ అయితే చేయొచ్చు. అండ్ పార్క్ ఎంట్రన్స్ అయితే మనకి ఫ్రీ, ఛార్జ్ అయితే లేదు. టైమింగ్ అయితే మీకు చెప్పినాక 6 to 9 AM అండ్ ఈవినింగ్ 4 to 6 PM. మోస్ట్లీ ఈవినింగ్ వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇదైతే డెడ్ ఎండ్ ఆ రూట్. సో మనం స్ట్రేట్ పోదాం. ఇక్కడ కూర్చునే టేబుల్స్ అయితే ఎక్కడైతే అక్కడ ఉన్నాయి, సిమెంట్ టేబుల్స్. నేచర్ లవర్స్ చాలా నచ్చుతుంది ఇది. సో మన వీడియోస్లలో పార్క్ అయితే లేదు కాబట్టి ఒక పార్క్ టైప్ వీడియో తీద్దామని వచ్చిన ఫీకస్ గార్డెన్కి. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, ప్లీజ్ క్లిక్ ఆన్ ఇట్. ఆ ప్రెస్ అయితే చేయరు బెల్ ఐకాన్ మీద. సో హిల్ పైకి అయితే పోతున్నాం, మనం పైకి అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ మంచి మంచి వ్యూస్ అయితే ఉన్నాయి, హట్ టైప్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి. అండ్ కొండ రాళ్ళ మీద. ఇది ఫోటో వెడ్డింగ్ షూట్స్కైనా, బర్త్డే షూట్స్కైనా, ఎవరైనా షూట్స్ చేసుకోవాలంటే మంచిగా ఉంటుంది. చాలా స్పేషియస్ అండ్ నీట్గా అయితే ఉంది, సైలెంట్గా. ముందుకైతే పోతున్నాం పైకి. ఫస్ట్ నేను ఆ పాండు పక్కన లెఫ్ట్ సైడ్ తీసుకున్న రూట్లో అయితే వస్తున్నా కదా. సో ఇట్లా స్ట్రేట్ వెళ్తే మనకి దుర్గం చెరువు అయితే కనిపిస్తుందంట. ఈ జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 51 సైలెంట్ ఇన్స్ కాలనీ అని రాసి ఉంది. నేను డిస్క్రిప్షన్లో అయితే లొకేషన్ అయితే పెడతా మీకు. చూడండి, ఇవే చాలా బాగుంది. లెట్స్ సీ, ముందుకైతే వెళ్దాం. ఇక్కడ ఎక్కడంటే అక్కడ యాప్స్ టైప్ హౌసెస్ అయితే ఉన్నాయి. లైక్ కూర్చొని స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది. కొంచెం ముందుకైతే ఇక్కడ గార్డెనింగ్ చాలా బాగుంది ఫ్లవర్స్తోని. ఇక్కడ ఒక పాండ్ అయితే ఉంది. అండ్ పికాక్స్ వాటర్ తాగనీకి అనుకుంటే పాండ్ అయితే పెట్టడం జరిగింది. చాలా బాగుంది. ఇక్కడ ముందుకైతే వెళ్తున్నాం మనం. సో ఇంతకుముందు రైట్ సైడ్ నుంచి ఒకటి డెడ్ ఎండ్ అని చెప్పినాక ఆ రూట్ ఇక్కడ క్లోజ్ చేసింది. ఇదే ఆ రూట్. సో ఇట్లా వచ్చి మళ్ళీ ఈ రూట్లో యాడ్ అవుతుంది. అది ఈ రూట్లో యాడ్ అయ్యి ఇట్లా ఈ రూట్లో యాడ్ అవుతుంది. డెడ్ ఎండ్ అని చెప్పినా స్టార్టింగ్లో. ఇక్కడ యాడ్ అయ్యి ఇట్లా మళ్ళీ సేమ్ డే దుర్గం చెరువు సైడ్ అయితే వెళ్తామంట. లెట్స్ సీ, ముందుకైతే వెళ్తున్నాం. పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరైనా వచ్చి
నేచర్ లవర్స్ ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్క్లో. సో ఇక్కడ గృహాల టైప్ అయినట్టు ఇక్కడైతే మంచిగా ఉంది వ్యూ, కొండలు. సో ముందుకైతే పోతున్నాం, ఏదో అడవి లోపలికి వెళ్తున్నట్టు. చాలా సైలెంట్ అండ్ స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ దుర్గం చెరువు అయితే మనం టచ్ అవుతామంట ఈ రూట్లో. ముందుకైతే వెళ్ళి చూద్దాం. స్క్వేరల్స్ ఇంకా సౌండ్ అయితే వింటున్నారు కదా, కోకిల సౌండ్ అంటాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముందుకైతే వెళ్దాం ఎట్లుంటుంది రూట్. మనం డెడ్ ఎండ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. చూద్దాం, ఈడ దుర్గం చెరువు అయితే కనిపిస్తుంది అని చెప్పిండు. చలో వచ్చేసినాం ఈడ. సో ఈ నెట్ చూసి నేను ఈ క్లోజ్ ఉందేమో అనుకున్నా. సో లెఫ్ట్ సైడ్ నుంచి అయితే రూట్ అయితే ఉంది. సో ఇట్లా దుర్గం చెరువు దగ్గరికి అయితే ఇప్పుడు పోతున్నాం. చూద్దాం దుర్గం చెరువు ఇవి ఎట్లుందో. అంటే మన ఇన్నార్బిట్ మాల్ సైడ్ నుంచి కూడా ఒక వే ఉంది, ఇన్నార్బిట్ మాల్ మాదాపూర్ రూట్ బ్యాక్ సైడ్. అది అసలు యాక్చువల్గా మెయిన్ రూట్ అది. సో మనం ఇక్కడ నుంచి అయితే బయటికి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ దుర్గం చెరువు. సో ముందుకైతే వెళ్దాం. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వ్యూ. అక్కడ ఐటీసీ కొయినూర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ కార్నర్ నుంచి మొత్తం ఇదంతా గార్డెన్ చుట్టూ అంతా వాకింగ్ ప్లేస్ అని పెట్టారు. మొత్తం ఇట్లా స్ట్రైట్ వెళ్ళి అలా స్ట్రైట్ అక్కడ నుంచి అట్లా వెళ్ళి లాస్ట్కి ఆ కార్నర్ నుంచి అట్లా 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 ఐటీసీ కొయినూర్. ఇంకా బ్యాక్ సైడ్ అయితే రూట్ ఉంది. సో ఇంతే, ఇది మధ్యలో ఐలాండ్ టైప్ అయితే బాగుంది. సో నేచర్, బర్డ్స్ అన్నీ అయితే ఉన్నాయి ఎక్కువ. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ. వాటర్ అయితే ప్యూర్ అండ్ వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది కదా, ఎంత గ్లోరీగా. చాలా మంచి వ్యూ అవుతుంది. అండ్ ఇది మంచిగా హైలాండ్ టైప్ అయితే మిడిల్ ఉంది. ఇంకా రైట్ సైడ్ ఆ కార్నర్ నుంచి ఇంకా రూట్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కడంటే అక్కడ డస్ట్బిన్స్ అయితే పెట్టిర్రు. ఈ పక్కనే మనకి వాష్రూమ్ ఉంది కానీ కొంచెం నీట్గా అయితే లేదు వాష్రూమ్. అండ్ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి, లైటింగ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. వన్ కెన్ who loves the nature, they should come here. One of the beautiful park. మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఇక్కడ చూపిస్తాను నేను. దీన్ని ఏమంటారో చెప్పండి. స్వాన్ అని నేను అనుకుంటున్నా. సో మనం చిన్నప్పుడు తూనీగా అంటాం కదా, రెడ్ కలర్ తూనీగా అయితే ఇక్కడ ఉంది. అట్లా ఈ వాటర్ మీద ఇన్సెక్ట్స్ వాటికి ఏమంటారు మీరు కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. చిన్నప్పుడు ఎప్పుడో చూసినాయి తూని, కానీ ఇన్సెక్ట్స్ వాటర్ మీద ఉన్న వాటిని ఏమంటారు మీకే ఐడియా ఉండాలి. సో ఇంతకుముందు స్వాన్ అయితే చూపించిన కదా, వాటర్లో మునిగి ఆఫ్టర్ 30 seconds ఎక్కడి నుంచో తేలుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. వన్ హూ లవ్స్ నేచర్, ప్లీజ్ డూ కమ్ హియర్. అండ్ బైసైకిల్ అయితే లోపలికి ఎలో చేస్తున్నారు. ఆ పిల్లోడైతే తొక్కుతున్నాడు చూడండి, బ్యాక్ సైడ్ వాకింగ్ చేస్తున్న పర్సన్ బ్యాక్ సైడ్. సో బర్డ్స్ మిడిల్ అయితే చిన్న ఐలాండ్ లాగా బర్డ్స్ అన్నిటికైతే ఉంది, బాగుంది. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, బోటింగ్ ఫెసిలిటీ. అది బ్యాక్ సైడ్ దుర్గం చెరువు నుంచి ఉంటుంది. సో మేబీ పర్ పర్సన్ 100 rupees అని చెప్పారు ఇక్కడ సెక్యూరిటీ కార్డు వస్తే. సో అది దుర్గం చెరువు దగ్గర అయితే ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే వచ్చారు. ఎట్లుంది తమ్ముడు? మస్తుందన్న, మంచిగా ఉందా? ఏం నచ్చింది మీకు? బోటింగ్ మొత్తం వ్యూ బాగుంది. అవునా? బోటింగ్ ఎంత? 400 400 4 persons. 1 person 400. 1 person 400 ఈచ్ పర్సన్. ఇంకేమున్నాయి? ఇంకా ఫోటోస్ దిగడానికి ప్లేయింగ్ ఉంది. అంతేనా? ఓన్లీ ఫోటోస్ దిగనీకే? ఇంకేం నచ్చిందా మీకేమన్నా? లొకేషన్ బాగుందా? సైలెంట్. ఇంకేం నచ్చినాయి చెప్పు. ఇంకా అంతేనా? అచ్చా అచ్చా. అంటే మొత్తం రూట్ మొత్తం దుర్గం చెరువు వరకు ఉంటుందా? మధ్యలో కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, 5 acres. నైస్ నైస్. నీకంటే నాకంటే మీకే తెలుసు మంచి ఇన్ఫర్మేషన్. సో ఇది మొత్తం కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తుంది మొత్తం చుట్టూ. బైసైకిల్స్ ఎరోల్ చేస్తారా? సైకిల్ తొక్కని ఆడ ఎంట్రీ ఫీ ఏమైనా తీసుకున్నారా స్టార్టింగ్లో? ఓకే ఓకే. దుర్గం చెరువు దగ్గర అయితే 10 rupees తీసుకుంటారు, ఇక్కడైతే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేరెవర్ వాట్ ఎవర్ బై రామ్. సరేనా? మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయరు ఈ వీడియో. థ్యాంక్ యూ. పిల్లలైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోరు. అక్కడైతే ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అంట. సో నేను ఆ బోటింగ్ ఇక్కడ 100 అని చెప్పారు కానీ సెక్యూరిటీ, బట్ పర్ పర్సన్ 400 రూపీస్ అంట బోటింగ్. సో నీకు బోటింగ్ అయితే చూపిస్తే ఇక్కడ నుంచి. స్పీడ్ బోట్ అంటే ఇక్కడ యోగా కూడా చేయొచ్చు అంట. చాలా బాగుంటుంది ప్లేస్లో యోగా కూడా, ఆ పిల్లలు చెప్తున్నారు వారి నుంచి. అండ్ వాకింగ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఎవరైతే వాకింగ్ చేయాలనుకుంటారో దే కెన్ కమ్ హియర్. బైసైకిల్లో కూడా చేస్తున్నారు. సో నాకు తెలిసినంతవరకు అయితే మీతో షేర్ చేసుకున్నా. నేను ఏమైనా మర్చిపోతే ప్లీజ్ డూ కీప్ ఇన్ కామెంట్స్. అండ్ కామెంట్స్ రూపంలో పెడితే నాకు చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో నేను బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఆ ఫ్రంట్ సైడ్ కూడా 2 వేస్ అయితే ఉన్నాయి కదా, అవి కూడా ఒక చిన్నగా మీకైతే చూపిస్తా ఎట్లుంటుందా అని. అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ సౌండ్ అయితే చూడండి వినిపిస్తుంది కదా, సైలెంట్గా ఉంది. అండ్ ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది. బైసైకిల్ కూడా ఎలో చేస్తున్నారు, వాకింగ్. అండ్ దగ్గర ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది వాకింగ్ అయితే. మనం హైదరాబాద్లో ఎక్కడి నుంచో అయితే ఇక్కడికి రాలేము కదా. పీస్ఫుల్గా టైం మీ దగ్గర వాళ్ళతో స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. అండ్ ఈవినింగ్ 4 to 6 అండ్ మార్నింగ్ 6 to 8 ఆల్రెడీ ఇప్పుడు 3-4 టైమ్స్ చెప్పడం జరిగింది. అండ్ ఈవినింగ్ అయింది కాబట్టి మేము వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. సో నేను రిటర్న్ అయితే వెళ్తున్నా. అండ్ బ్యాక్ సైడ్ అయితే అన్నీ చూసిరుగా మీరు. హోప్ ఒకసారి దుర్గం చెరువు కూడా అటు సైడ్ వెళ్తే ఎప్పుడైనా ఆ వీడియో తీసి నేను పెడతా. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా బ్యూటిఫుల్ వ్యూ బ్యాక్గ్రౌండ్ కూడా. ఎవరైతే నేచర్ ఫారెస్ట్లలో ఉండాలి తిరగాలనుకుంటారో, ఏమైనా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఇటు సైడ్ రావచ్చు. చాలా బాగుంది. వెనుక కొండ చూసిరు ఎట్లా ఉందో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుకైతే వెళ్దాం. ఆ 2 వేస్ కూడా మీకు చూపిస్తే ఎట్లుంటుంది. సో ఇంతకుముందు ఇది డెడ్ ఎండ్ అని చెప్పినావా, ఈ రూట్లో అయితే పోదాం. మనం ఆ రూట్లో అయితే వచ్చినాం బ్యాక్ సైడ్. ఇది డెడ్ ఎండ్ అని చెప్పినాగా. సో ఇది కూడా మీకు చూపిద్దామని వస్తున్నా. లెట్స్ గో. రాయనైతే చూసిరు కదా. సో దీనికి ఆనుకొని గార్డెన్కి ఇల్లులు అయితే దగ్గరలో ఉన్నాయి. సో ఈ చెట్టు అయితే విరిగిపోయింది. ఇక్కడ ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ చిన్న స్మాల్ స్క్వారల్ కూడా ఉంది, అంటే ఉడతా అంటాం కదా, ఉరికింది. సో ఇట్లా స్ట్రేట్ సెకండ్ రూట్ ముందుకైతే వెళ్తున్నాం. కిందున్న రూట్లో వచ్చినాం. దగ్గరనే ఇల్లులు కూడా ఉన్నాయి. సో ఎవరైతే యోగాకి ఇష్టపడతారో ఇక్కడ కూర్చొని స్పేసియస్గా మంచిగా వర్షం పడిన తడవకుండా యోగా చేసుకోవచ్చు. ఇక మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే పోతున్నాం. మనం వచ్చేటప్పుడు ఆ కింది నుంచి అట్లా వచ్చినాం. ఇప్పుడు సెకండ్ రూట్ పైన నుంచి అయితే నేను డెడ్ ఎండ్ అని చెప్పిన ఆ రూట్ నుంచి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ 3-4 వేస్ అయితే ఉన్నాయి. మనం వచ్చిన వే అది. ఆల్రెడీ ఎంట్రన్స్కి వచ్చేసినాం. మిడిల్లో 2 వేస్ అన్నాగా, ఇదొక వే అండ్ ఇదొక వే. అక్కడ కార్నర్కి వెళ్తుందేమో నేను అనుకుంటున్నా. సో ఇట్లా ముందుకైతే వెళ్దాం. సో అర్థమైంది కదా, స్టార్టింగ్ మనం ఆ ఫస్ట్ నుంచి అట్లా వచ్చినాం. అండ్ ఇక్కడ 2 వేస్ అయితే వచ్చినాయి. ఇక్కడ ఇదొకటి. మనం ఇట్లా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది వీడియో. సో మనకి ఇక్కడ సిమెంట్తోని టేబుల్స్ అయితే చాలా పెట్టారు, మార్బుల్తోని. సో ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం మనం. సో మనం ఎంట్రన్స్లో 2 రూట్స్ అయితే చూసినాం కదా, 2 రూట్స్. ఆ 2 రూట్స్కి నేను ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మీకు ఐడియా వస్తుందని అయితే పోతున్నా. సో స్ట్రేట్ మనం దుర్గం చెరువు దగ్గరికి వచ్చేసినాం ఇంతకుముందు. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నా. ఎగ్జిట్ ఎట్లుంటుందో చూపిద్దామని మీకు తీసుకొస్తున్నా. సో ఇక్కడ కూడా డెడ్ ఎండ్ ఏం లేదు, అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ది వీడియో ఎండింగ్ అయితే వచ్చేసింది. అండ్ ఓన్లీ ఒక 1 రౌండ్ ఉన్నట్టుంది. స్టోన్ చుట్టూ ఫుట్పాత్ అయిపోతే ఉంది. స్టోన్ చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి ఎట్లా అన్న. సో ఇడికి వచ్చేస్తాం. సో ఓవరాల్ గార్డెన్ అయితే ఇట్లుంది. ఎట్లా మనం డాగ్స్ ఉన్న నెక్స్ట్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసినాం. సో ఆ బ్యాక్ సైడ్ నుంచి ఉన్న రూట్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది అనుకుంటా. ఈ స్టోన్ చుట్టూ తిరిగి మళ్ళీ ఇలా ఇట్లా వస్తాం మళ్ళీ. సో మొత్తానికి డాగ్స్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఎగ్జిట్కి అయితే వచ్చినాయి. ఇక్కడ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి, బనియాన్ ట్రీస్. అండ్ బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి.
సో మొత్తానికైతే ఈ రూటే దుర్గం చెరువుకి ఈ రూట్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. సో మొత్తానికైతే మనం వెళ్దాం. ఇక పాండ్ అయితే ఎంట్రన్స్ మీకు ఆల్రెడీ చూపించిన. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇక్కడ లిజర్డ్ అవుతుంది, మీకు చూపిస్తా. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద వీడియో. గార్డెన్ అయితే చాలా నీట్గా ఉంది, మంచి మెయింటైన్ చేస్తారు. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, అగైన్ ఐమ్ ఆస్కింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా రావచ్చు, డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ పెడతా. బైసైకిల్స్ కూడా ఎలా వస్తున్నాయి, పెట్ డాగ్స్ కూడా ఎలా ఉన్నాయి. ఎవరైనా వీడియో షూట్ చేసుకోవాలన్నా తీసుకోవచ్చు. మోస్ట్లీ సెక్యూరిటీ పర్మిషన్ కావాలనుకుంటా. ఫోన్ తీసుకొని ఫోన్ వీడియోస్ అయితే ఇక్కడ చేస్తున్నా ఫోన్ త్రూ. సో మిగతా ఏమైనా వీడియో చేయాలంటే ఒకసారి సెక్యూరిటీకి అయితే అడగండి. చాలా డాగ్స్ అయితే ఉన్నాయి. డాగ్స్ వాటర్ దానికి పాండ్స్ అయితే పెట్టించినవి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ లాట్. హోప్ వీడియో మీకు నచ్చినట్టు ఉంది. లాస్ట్కి అయితే ఎండింగ్కి అయితే వచ్చినాం. ఫీకస్ గార్డెన్ ఎట్లుంటుందో అయితే మీకైతే మొత్తం చూపించడం జరిగింది. సో మీ దగ్గర వాళ్ళతో వచ్చి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. నేచర్ని, ఫారెస్ట్ని ఎవరైతే లైక్ చేస్తారో అటువంటి వాళ్ళు చెరువు దగ్గరలో ఉన్న స్పేస్లని, నేచర్ సౌండ్స్ అంతా మీకు నచ్చినట్టయితే ఇక ఈ గార్డెన్కి అయితే రావచ్చు. ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు, బ్యాక్ సైడ్ నుంచి అయితే ఏం లేదు, ఫ్రంట్ సైడ్ అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారంట. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లొకేషన్ డిస్క్రిప్షన్లో అయితే పెడతా నేను. డిస్క్రిప్షన్కి అయితే వచ్చి చూడండి, లింక్ క్లిక్ చేసి. అండ్ టైమింగ్స్ కూడా అన్నీ అయితే పెడతా నేను. మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఏమైనా మర్చిపోతే కామెంట్ రూపంలో అయితే పెట్టండి. డాగ్స్ అయితే చాలా ఉన్నాయి, పెట్ లవర్స్ కూడా మంచిగా రావచ్చు. ఎవరి దగ్గర అయితే డాగ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా తీసుకొని రావచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, share with your friends and like this video. Thank you.